ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పట్టా పాస్ పుస్తకం పైన కొన్ని మార్పులు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే రాష్ట్ర రెవెన్యూ మంత్రి రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తెలిపారు. నేటికి రాష్ట్ర రైతులకు తల్లిదండ్రులు లేక తాతల పేరు మీద ఉన్నటువంటి పహాని భూములను విక్రయిస్తున్నారని, అలాంటి రైతులకు ఒక మార్గాన్ని తెలిపారు. ఎంతో సులభంగా వారి పేరు మీద పహాని పొందవచ్చు. మా భూమికి సంబంధించి దస్తావేజులు తాతయ్య లేక తల్లిదండ్రుల పేరు మీద ఉన్నట్లయితే దానిని మా పేరుకు బదిలీ చేసుకునేందుకు పత్రాలు లేకుంటే అది, లేదా ఆస్తి తాలూకా మనిషి చనిపోతే దాన్ని మా పేరుకు ఎలా బదిలీ చేస్తారనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక రైతులకు అందరికీ కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ భైరవ్ గౌడ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. రైతు భూమి గుండా గోవులు వెళ్లే రోడ్లు కావచ్చు, ఇటీవల నీటి కాపల వాగు కంచె భూమిలో ఉన్న చెట్లు నా భూమికి సంబంధించి వస్తాయని, ఇది నా పాట అని రైతులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కావున ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ కూడా భూపత్రాలు, ధృవీకరణ పత్రాలు కూడా డిజిటలైజేషన్ చేయాలని ఆ రెవెన్యూ మంత్రి తెలియజేశారు. ఇక భూ సర్వే ఇక నుండి డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది. భూమి విరాళం కావచ్చు, కొనుగోలు విభజనం రూపంలో లేక భౌతిక ఖాతాలో వారసత్వాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో కూడా క్లియర్గా పానికి సంబంధించి గతంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. ఈ రోజు ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతులకు సంబంధించి మిగతా పథకాలకు ఇలాంటి ధరణి పోర్టల్ పైన రివ్యూ అయితే నిర్వహించబోతున్నారు. కర్ణాటకలో చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నట్లు వినిపిస్తున్నాయండి. చూడాలి మరి. మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు. తొందరలోనే రికార్డులకు సంబంధించి సరిహద్దులు నిర్ణయించడం, వీటికి సంబంధించి కూడా కీలకంగా ఒక అప్డేట్ కూడా గతంలో తీసుకొచ్చారు. అవి కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు సరిహద్దులకు సంబంధించి.